ఇప్పుడే అందిన వార్త. తెలంగాణ ప్రముఖ సీనియర్ ఎమ్మెల్యేకు ప్రమాదం, ఆసుపత్రికి తరలింపు, అకాల మృతి అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది అనమాట. సో ఆ వివరాలు ఏంటనేది మన వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, చివరి చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. భువనగిరి మాజీ ఎమ్మెల్యే, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, నిరంబర ప్రజా నేత కొమ్మడి నరసింహారెడ్డి మంగళవారం ఉదయం కన్నుమూశారు. కొంతకాలం అనారోగ్యంతో హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రికి చికిత్స పొందుతూ ఆయన ఉదయం 5 గంటలకు తుది శ్వాస విడిచారు. ప్రజా సమస్యల పరిష్కారమే జీవిత లక్ష్యంగా భావించి రాజకీయాల్లోనూ ప్రజాసేవకు వేదికగా మలుచుకొని నాయకుడిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు అయితే ఉంది. నిజాయితీ గుణాలతో కూడిన రాజకీయాలకు నిడంబర జీవితానికి ఆయన నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీ నగర్ మండలం బ్రహ్మణపల్లి గ్రామానికి చెందిన కొమ్మడి నరసింహారెడ్డి రామచంద్రరెడ్డి లక్ష్మయ్య దంపతులకు 4వ సంతానంగా జన్మించారు. భార్య సుకన్యక 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆస్తులు కూడబెట్టకుండా, ఒక పాత స్కూటర్ మినహా సొంత ఇల్లు కూడా నిర్మించుకోకుండా నిడారంబర జీవితాన్ని గడిపారు. ప్రజల విశ్వాసమే తన అసలైన సంపదగా భావించిన నాయకుడు గుర్తింపు పొందారు. 1969 తెలంగాణ ఉద్యమం నుంచి శాసనసభ వరకు సాగిన ప్రజా ప్రస్థానం. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చదువుకునేటువంటి రోజుల నుంచి ఆయన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ మర్రిచెన్నారెడ్డి ప్రియ శిష్యుగా గుర్తింపు పొందిన ఆయన 1969 తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొని ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించారు. మర్రిచెన్నారెడ్డి అడుగుజాడల్లో నడుస్తూ తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం ఉద్యమించారు. సర్పంచ్గా ప్రారంభమైన ప్రయాణం 2 సార్లు ఎమ్మెల్యేగా ప్రజాసేవకు, ఇక కేవలం 19 ఏళ్ల వయసులోనే మొత్తానికి 1962లో బ్రహ్మణపల్లి గ్రామ సర్పంచ్గా ఎన్నికై ప్రజా జీవితాన్ని ప్రారంభించి 1967లో రెండోసారి సర్పంచ్గా ఎన్నికైన గ్రామాభివృద్ధి కృషి చేశారు. అనంతరం భువనగిరి సమితి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. ప్రజలకు మరింత చేరువయ్యారు. తన హయాంలో అనేక మందికి ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పించడమే కాకుండా పలు గ్రామాలు, తండాలను గ్రామ పంచాయతీగా గుర్తించేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి కృషి చేస్తారు. 1978లో కాంగ్రెస్ పార్టీ తరఫున భువనగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించి ఆయన 1983లో ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ ప్రపంచాన్ని తట్టుకొని మరోసారి కాంగ్రెస్ అభ్యర్థి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1978 నుంచి 1985 వరకు ప్రజాప్రతినిధిగా సేవలు అందించాలని, పదిలో ఉన్నా లేకపోయినా ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేశారు. గోదావరి జలాలు జీవితాంతం సాగిన అధ్యయనంలో ఉద్యమం. తెలంగాణ సాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం ఆయన జీవితాంతం అధ్యయనం చేశారు. గోదావరి జలాలను మూసీ నదిలోకి మళ్లించి 1,00,000 ఎకరాలకు సాగునీరు అందించే ప్రణాళికలు కూడా రూపొందించారు. భారీ వ్యయం లేకుండా అమలు చేయగల మార్గాన్ని సూచిస్తూ స్వయంగా బ్లూ ప్రింట్ మ్యాప్లను రూపొందించి రైతులు, ప్రజాప్రతినిధులు, అధికారులకు వివరించారు. భువనగిరి ప్రాంతానికి గోదావరి జలాలు తీసుకురావాలని ప్రతి ప్రభుత్వానికి వినతి పత్రాలు సమర్పిస్తూ నిరంతరం